మనిషి జన్మ ఒక్కసారే, నీకు పూర్వ జన్మ లేదులే. మనిషి జన్మ ఒకసారి, మరణించి ఎవరు పుట్టరులే. బ్రతుకిచ్చాడు దేవుడు ఒకసారి, తన కొరకు బ్రతకాలని. మరణించాక భూమిపై పుడతావా, స్వర్గం నరకం లేదని. పూర్వజన్మే సుకృతమా, పాపివైనా మళ్ళీ పుట్టటమా, మళ్ళీ మళ్ళీ భూమిలో పుట్టడమా, మళ్ళీ పుట్టి ప్రేమను దక్కించడమా. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతుకునిచ్చాడని. ఇన్నాళ్ళుగా ఎదురు చూశాడుగా, ఏనాడు నువ్వు మారిపోవాలిగా. ఆయుష్ నీకుందని, చివరి అవకాశమే ఉందని. యేసును నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. పాపాలెన్నెన్నో చేశావు, ఎవరైనా క్షమించినా. నా యేసు ఒకడే, ఏ పాపినైనా క్షమించినది ఇతడేగా. నేరాలు చేస్తే ఏ చట్టమైనా నిన్ను శిక్షించక ఉండునా. నా యేసు మాటే చట్టంగా మారి తన రక్తంతో క్షమించేగా. ఇకనైనా ఇది తెలుసుకోవాలిగా, దేవునికై నీ బ్రతుకు మారాలిగా. ఆకాశమే ఉందని, చివరి అవకాశమే ఇది అని. యేసును నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతుకనిచ్చాడని.
చాలిస్తే వెళతావు స్వర్గానికే. ఒక పాపి మారి రక్షించబడితే పరమన్ను సంతోషమేగా. తన మాటను మీరి చేజారిపోతే దుఃఖించునది తండ్రిగా. తన పిల్లలను కోరుకున్నాడుగా, క్షమించుటకి ప్రభుని పంపాడుగా. నిన్నే ఆశించాడని అవకాశం ఇచ్చాడని, యేసును నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని, బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని, బ్రతకనిచ్చాడని. ఇన్నాళ్ళుగా ఎదురు చూశాడుగా, ఈ దినమే నువ్వు మారిపోవాలిగా. ఉండని కాశమే ఉండని, యేసును నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని, బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని, బ్రతుకనిచ్చాడని. అవకాశం ఇచ్చిన దేశంలో వారికి వందనాలండి. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడుగడి నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడుగడి నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నాశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురువేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడుగడి నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థ్యము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడుగడి నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడుగడి నాకు చూపుము. వందనాలు.
సామాన్యుని నుండి శాస్త్రవేత్త వరకు తప్పించుకొననిదే మరణం. ఏనాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడే శరణం, దేవాది దేవుడే శరణం. సామాన్యుని నుండి శాస్త్రవేత్త వరకు వచ్చావు నీవు ఈ లోకానికి, వెళతావు నీవు మరో లోకానికి. వచ్చావు నీవు ఈ లోకానికి, వెళతావు నీవు మరో లోకానికి. మరణంతో ముడిపడింది ప్రయాణం, మరణంతో ముడిపడింది ప్రయాణం. నిన్ను పుట్టించిన దేవుడే నీ గమ్యస్థానం. సామాన్యుని నుండి శాస్త్రవేత్త వరకు తప్పించుకొననిదే మరణం. ఏనాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడే శరణం, గర్భధారణ సమయంలో దేవాది దేవుడే శరణం. ఏ దేశం నుండి నీవొచ్చావో ఆ దేశం నీవు తిరిగి చేరుకో. ఏ దేశం నుండి నీవొచ్చావో ఆ దేశం నీవు తిరిగి చేరుకో. దేవునికై బ్రతకాలని నిన్ను పంపితే, దేవునికై బ్రతకాలని నిన్ను పంపితే, తిరిగి రాని నరకానికి తరలిపోతున్నావా? సామాన్యుని నుండి శాస్త్రవేత్త వరకు తప్పించుకొననిదే మరణం. ఏనాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడే శరణం, దేవాది దేవుడే శరణం. సామాన్యుని నుండి శాస్త్రవేత్త వరకు. పాట పాడి వినిపించిన ప్రతి ఒక్కరికి సంఘం తరపున వందనములు అండి. వాక్యపట్నం చేసుకుందాము. మన మధ్యలో ఉన్న ప్రిన్సి గారు వచ్చి మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 25 వరకు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాం. వాక్యపట్నం చేసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 25 వరకు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను ఒక స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకైనను నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగాను. చదవని వాక్యం దేవుడు దీవించును. మొదటి వాక్యపట్నాన్ని మరి వినిపించినటువంటి సహోదరు ప్రిన్సి గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఆలస్యానికి మన్నించండి. మరి రెండవ వాక్యపట్నంగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు మరి
మా మధ్యలో ఉన్నటువంటి సువార్తరాజు గారు చదివి వినిపిస్తారు. పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుటకు యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహు జన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. రెండవ వాక్య పఠనాన్ని చదివి సహకరించినటువంటి సహోదరులు సువార్తరాజు గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముందుగా మీ సెల్ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సైలెంట్ మోడ్ లో కానీ ఫ్లైట్ మోడ్ లో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. వాక్యం నిమిత్తము ప్రార్థించవలసింది సహోదరి రీనా గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక ప్రభు దినాన్ని తండ్రి, మరి ఒక పునరుద్ధాన దినాన్ని తండ్రి, మమ్మల్ని అందరినీ సజీవంగా ఉంచి తండ్రి మందిరానికి నడిపించినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మేము పాడిన పాటల్లో మీరు మాకు తోడుగా ఉండి తండ్రి మిమ్మల్ని స్తుతించి కీర్తించే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పుడు చెప్పబోయే మాటలు కూడా తండ్రి, వినబోయే వాక్యంలో కూడా తండ్రి మీరు మాతో మాట్లాడండి తండ్రి. మాలో ఇంకా అనేకమైన పాపాలు, ఇంకా తండ్రి ఎన్నో సాతానుతో కూడిన పనులు మాలో ఉన్నాయి తండ్రి. వాటన్నిటిని తండ్రి మేము సరి చేసుకొని తండ్రి మాలో తండ్రి ఒక్కరైనా తండ్రి పరిశుద్ధంగా జీవించి తండ్రి కనీసం తండ్రి 1% అన్నా మీలాగా నడిచే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని తండ్రి చెప్పబోయే వాక్యాన్ని తండ్రి మేము మర్చిపోకున్నట్లు ఎల్లప్పుడూ తండ్రి గుర్తుపెట్టుకొని తండ్రి వాటిని ధ్యానించి తండ్రి మా హృదయం అనే పలకల మీద తండ్రి ఆ మాటలు రాసుకొని తండ్రి వాటిని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ కీర్తిస్తూ ఆరాధిస్తూ ఉండే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని కోరుతూ నా చిన్ని ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం. నాకు అన్నతం. ప్రార్థించినటువంటి మరి సోదరి రీనా గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యాన్ని ఉపదేశించవలసిందిగా వెంకటయ్య గారికి సమయాన్ని ఇస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము నేర్చుకోబోయే మీ మాటలు సమయోచిత జ్ఞానంతో నేర్చుకున్నటకు మాకు సహాయం చేయండి తండ్రి. మేమేమైతే మరి వినబోతున్నామో మా చెవులో మీ మాటలు ఏవైతే పడబోతున్నాయో ఆ మాటలు మా హృదయాలకు ఆనందకరంగాను సంతోషకరంగాను ఉండుటకు, అలాగే మీ మాటల యొక్క భావాన్ని అర్థం చేసుకుని మీ చెంతకు చేరే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మరి దేవుడు నియమించిన ఆరోగ్య సూత్రాలు మాట్లాడుకుంటున్నాం. అయితే మొదటిగా ఒక 9 సూత్రాల గురించి మనం మాట్లాడదామని చెప్పుకున్నాం. మరి చివరి వారంలో కరెంటు పోయింది కనుక దాన్ని యూట్యూబ్లో ఆడియో మెసేజ్ రూపంలో పెట్టడం జరిగింది. వీలైన వారు వినండి. అయితే కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం, అది ఒకసారి రివైండ్ చేసుకుని ముందుకు వెళ్దామండి. మరి ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స జరిగినట్లుగా మనం లోకాసు వార్త 10వ అధ్యాయం 34లో చూచాం. అలాగే కీర్తనల గ్రంథం 127:2 ప్రకారం మరి తన ప్రియులకు దేవుడే మరి నిద్రనిస్తాడు అని మనం ఆలోచించాం. ఇంకా కొలస్సీ 4:14లో తన ప్రియుడైన వైద్యుడు అని వ్రాయబడడం, మరి లూకా గారు వైద్యుడిగా ఆయన ఉండటం. లేవియాకాండంలో కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. లేవియాకాండంలో ఏం తినాలి ఏం తినకూడదు మరి చదువుకురమ్మన్నాను కదండి. చదువుకొచ్చారా? ఎంతమంది చదివారు? లేవియాకాండం 11వ అధ్యాయం. మరి మీకు ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు నేను అందులో ఏదైనా ప్రశ్న అడిగితే మీరు చెప్పేలా ఉండాలి. కాబట్టి హోంవర్క్ ఇచ్చినప్పుడు మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు హోంవర్క్ ఇస్తారు, చేయకుండా వెళ్తే రానిస్తారండి. కొన్ని స్కూల్లో రానివ్వరు. మీకు టైం అయినప్పుడు ఆహారం పెడతాం అనుకోండి, మీరు తినలేదనుకో ఎవరికి నష్టం? కాబట్టి మీ ఆత్మలు రక్షించుకోవడానికి వాక్యం, కాబట్టి మీరు జాగ్రత్తగా వాక్యాన్ని చదవడానికి ఇష్టపడే వారిలా ఉండాలి.
ఇంకా మరి పాత నిబంధనలో కొన్ని ఆరోగ్య సూత్రాలు మనం చూసాం. అలాగే దేవుడు మరి దీన్ని హెల్త్ గైడ్ కింద కూడా మనం చెప్పుకోవచ్చని, ఇదిగోండి ఆ పాంప్లెట్ మీకు కనిపిస్తుందా. నెక్స్ట్ మొట్టమొదటి ఆపరేషన్ దేవుడే చేశాడని చెప్పుకున్నాం, అంతే కదండి. ఆదికాండం 2:21 వచనం ప్రకారం దేవుడే చేశాడు అని మనం మాట్లాడుకున్నాం. ఇంకా మనం ఏ విధంగా ఆత్మీయతలో ఎదుగుతున్నామో అలా దేవుడు మనల్ని సౌఖ్యం అంటే ఏమని చెప్పుకున్నాడంటే ఆరోగ్యంగా ఉండాలి అని. ఆరోగ్యంతో ఉంటేనే ఏమవుతుంది, మనకి ఏదైనా చెప్పడానికి కానీ చదువుకోవడానికి కానీ ఉంటుంది. లాస్ట్ వీక్ చెప్పుకున్నామండి ఇవన్నీ, ఓకేనా. ఇంకా ఆహార నియమాల గురించి కూడా మాట్లాడుకున్నాం. మన శరీరం దేవుని ఆలయం అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో చదువుకున్నాం మనం, ఏది ఆలయం అని. తర్వాత నెక్స్ట్ ఆహార నియమాలు, మిత ఆహారం, అమితంగా తినకుండా మితంగా తినాలని. ఒకవేళ అలా తిండిపోతుగా ఉంటే గొంతుకి ఏం పెట్టుకోవాలంటే కత్తి పెట్టుకోవాలని. ఇవన్నీ మనం చదువుకున్నాం. ఇంకా పరిశుభ్రత గురించి కూడా మనం చదువుకున్నాం. దానికి సంబంధించిన వచనాలు లేవీకాండం 1, నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం, ఇవన్నీ మనం చదువుకున్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు ఈరోజు మనం ఆలోచించబోయే మరి దేవుని మాటలు మన ఆరోగ్యంతో పాటు మన మానసిక పరిస్థితితో పాటు మరి దేవుణ్ణి చేరే మాటలుగా ఉండాలని మనం గమనించాలి, ఉంటాయని మనం గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు చెప్పనిదంటూ ఏది లేదని మనం ముందే చెప్పుకున్నాం. దేవుడు చెప్పనిదంటూ ఏది లేదని ముందే చెప్పుకున్నాం. ఏంటి, మన మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, మనల్ని తయారు చేసింది ఎవరు? దేవుడు మనల్ని చేసినప్పుడు మన అవయవాలలో మనకు వచ్చే రోగాలలో ఎలా తగ్గించుకోవాలో చెప్పడా ఏమండి. ఆయన ఏది నీ బ్రతుకు పుస్తకం, మన బ్రతుకు పుస్తకం అని బైబిల్ గురించి చెప్పుకుంటున్నాం కదా. మరి ఆయన రాయించడా అని అంటే రాయిస్తాడంటే, ప్రతిదీ రాయిస్తాడు. అయితే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే చాలా మంది నేను జిమ్కి వెళ్తున్నాను కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాను, నేను రోజు రన్నింగ్కి వెళ్తున్నాను కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాను, ఇలా మాట్లాడతారు. ఏమంటే జిమ్కి వెళ్ళిన వాళ్ళు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు లేరండి. మంచి బలిష్టమైన వాళ్ళు చనిపోయినట్లేరా? ఎందుకండి గొలియాతు దావీదు గారి ముందర చనిపోలేదా? మరి పెద్ద హైట్ పర్సనాలిటీ, చాలా పెద్ద వ్యక్తి, అవునా కదా. ఒక్క వడిసితో ఆయన కొట్టగానే చనిపోయాడు. అంటే శారీరక బలం అనేది ఈ భూమి మీద మీరు పని చేసుకోవడానికి మాత్రమే. మీ ప్రాణాన్ని రక్షించుకునేలాగైతే శారీరకంగా మనం ఎంత కష్టపడినా అది ఉపయోగం ఉండదు. అదే మాట మాట్లాడుతూ తిమోతికి రాసిన పత్రికలో 1 తిమోతి మీకు అర్థం కావడానికి పాంప్లెట్ రూపంలో కూడా మరి చేయడం జరిగిందండి. శారీరక శ్రమ మరియు విశ్రాంతి, ఎక్సర్సైజ్, పని, వ్యాయామం ఎంత ముఖ్యమో శరీరానికి విశ్రాంతి కూడా అంతే ముఖ్యం. ఈ దేవుడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేశాడు. అక్కడ మాట్లాడుతూ ఏమంటారు చూడండి, 4వ అధ్యాయం 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము. ఇందులో మీరు శరీరానికి ఏదైతే చేస్తున్నారో అన్ని వాడుకోవచ్చు. అన్నిటిలో శరీరానికి ఉపయోగపడేది ఏంటి? వ్యాయామం, అంతే కదండి. శరీర సంబంధమైన సాధకము, వ్యాయామం, కొంచెము మట్టుకు మీకు ప్రయోజనం. కొంచెం మట్టుకే, ఎందుకు? హెల్దీగా ఉండడానికి, అంతే. కొంచెం మట్టుకే ఈ లోకంలో, ఈ భూమి మీద మాత్రమే హెల్దీగా ఉండడానికి ఉపయోగం. చదవండి, కంటిన్యూ చేయండి. కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున ఎన్ని విషయాలండి. ఇప్పుడు శారీరక సాధకము కొంచెం మట్టుకే అని చెప్తున్నారు, శారీరక సాధకము కొంచెము మట్టుకే అని చెప్తున్నారు. ఇప్పుడు దీన్ని ఏం చెప్తున్నారండి, ఏమని చెప్తున్నారు? అన్ని విషయములలో ఏది ప్రయోజనం అంట? దైవ భక్తి. ఏమండి, నేను జిమ్కి వెళ్తున్నాను కాబట్టి ఇది అన్ని విషయాల్లో ప్రయోజనం అని చెప్తున్నారా? శారీర సాధకం అంటే ఏంటి? శరీరాన్ని పోషించుకోవడానికి, అంతే కదా. శరీరం కోసం చేసే
సాధకం. ఆ సాధకంలో ఒకటే ఏంటి, వ్యాయామం, ఎక్సర్సైజ్, అంతే కదండి. ఇప్పుడు ఇది ప్రయోజనం ఎంత? కొంచెమే, ఎంతో కాదు, కొంచెమే. మరి ఈ కొంచెము ప్రయోజనం దానికి మనిషి ఆరాటపడుతూ ఉంటాడు. పొద్దున్న లెగిస్తే ఏం చేస్తాడంటే మనిషి, పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాలి, పొద్దుటే లెగిసి ఎక్కడికి వెళ్ళాలి, వాకింగ్, కాలకృత్యాలు. ఈ కాలకృత్యాలు అయిపోయిన తర్వాత వాకింగ్. నేను ఇలా ఉన్నాను కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాను అంటాడు. ఆరోగ్యంగా ఉన్నావు, కానీ మరి భక్తి విషయానికి వస్తే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన స్వర్గాన్ని చేరుకుంటాడని ఏమైనా ఉందా? లేదు. ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన స్వర్గాన్ని చేరుకుంటాం, దేవుణ్ణి చేరుకుంటాం అని ఏమీ లేదు. ఆరోగ్యం ఆరోగ్యమే. ఇది కొంచెం మట్టుకు ఈ భూమి మీద నీకు ప్రయోజనం. కానీ ఏమంటున్నారంటే, కానీ అనే మాట వాడారు చూడండి. కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని 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 మీకు ఎటువంటి విషయంలోనైనా ప్రయోజనకరమే. అంతే కదండి. వాక్యం అంటే ఏంటి? వాక్యం అన్ని విషయంలో ప్రయోజనకరమే. వాక్యం అన్ని విషయంలో మీకు ఆశీర్వాదకరమే. వాక్యం అన్ని విషయంలో మీకు వాగ్దానమే. అంతే కదండి. వాక్యాన్ని బట్టే కదా ఈరోజు మనం పరలోకం వెళ్తున్నాము అని నిర్ణయించుకున్నాం. అంతేనా? కాబట్టి ఇదిగో వాక్యం, భక్తి అనేది చాలా ఇంపార్టెంటు. శారీరక శ్రమతో పాటు భక్తి అనేది కూడా చాలా ఇంపార్టెంటు అని మనం చదువుకుంటున్నాం. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు శ్రమ కానీ ఇలా వ్యాయామంతో ఎన్ని చేసుకున్నా, ఇంటికాడ ఎన్ని పనులు చేసుకున్నా, డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు సరిగా నిద్రపోవటం లేదండి, నిద్రపోండి అని మీకు 5 mg నుంచి 10 mg 20 mg కొంతమందికి అలాగా ట్యాబ్లెట్లు రాస్తారు. ఏంటది? మత్తు. మీరు డాక్టర్ చిట్టి రాసిన ప్రకారమే మీరు వాడాలి దాన్ని. మళ్ళీ డోస్ ఎక్కువ వాడకూడదు. అలాగని షీట్ వేసుకున్నారనుకోండి, తెల్లారి లెగరు. ఇంకా అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ మెడిసిన్ అనేది దేవుడే పెట్టాడు. కానీ ఇది మెడిసిన్ ఎలా తీసుకోవాలో అలాగే తీసుకోవాలి. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను, సుఖ నిద్ర. నువ్వు కష్టం చేసుకుని వచ్చావు అనుకోండి, సుఖంగా నిద్రపోతావు. అలాగే నేను కష్టపడాలని కంటిన్యూ కష్టపడుతున్నావు అనుకోండి, నిద్ర లేకుండా ఉన్న ఆరోగ్యం కూడా. అందుకనే దేవుడు మనకి విశ్రాంతి దినం ఆజ్ఞలు ఇస్తారు కదండి. నిర్గమాకాండంలో ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆయన ఎలాగైతే 6 దినాలు పనిచేసి 7వ దినాన్న విశ్రాంతి తీసుకోమన్నారో ఆ మాట ఒకసారి చూడండి. ఇశ్రాయేలీలకి ఆజ్ఞ కింద ఇస్తున్నారు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 9-10 వచనాలు. నిర్గమాకాండము 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేసుకోవాలి. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను ఎవ్వరూ పని చేయకూడదు. ఇంకా రెస్ట్ తీసుకోవాలి. 6 దినాలు పని చేయాలి, 7వ దినాన్న రెస్ట్ తీసుకోవాలి. అంటే మీకు విశ్రాంతి అవసరము. అంతే కదండి. రెస్ట్ అంటే ఏంటి? విశ్రాంతి అంటే 6 దినాలు పనిచేసి 7వ దినాన్న రెస్ట్ తీసుకోవాలి. ఓటీ అవుతుందని డ్యూటీకి వెళ్ళిపోకూడదండి. ఎందుకు? మీకు రెస్ట్ అది. అంతే కదా. మీకు వీక్లీ ఆఫ్ ఎందుకు ఇస్తారు? రెస్ట్ అని. అది దేవుని పనిలో మీరు రెస్ట్ తీసుకోకుండా పని చేస్తే నో ప్రాబ్లం. కానీ లోకం విషయంలో చెప్తున్నాను నేను. ఓకే, దేవుని పనిలో మీరు నిరంతరం సాధకం చేయాలి. అబద్ధం ఆడకూడదు, సాధకం చేయాలి. దొంగతనం చేయకూడదు, సాధకం చేయాలి. సహోదరుని ద్వేషించకూడదు, సాధకం చేయాలి. ఏంటి సాధకం అంటే? మనం ద్వేషించకుండా ఉండగలదు అంటే, ఇప్పుడు మీరు నన్ను ఏదో ఒక విషయంలో తిట్టుకుంటారు. ఎప్పుడు? 1 గంట లేట్ అయిందనుకో, 1 అరగంట లేట్ అయిందనుకో స్టార్ట్ అవుతాయి. ఎప్పటి నుంచి? 9 గంటల నుంచి 11 గంటల వరకు అన్నారు, 11:30 అయిపోతుంది, స్టార్ట్ అవుతుంది కదా. వీటిల్లో సాధకం చేయాలి. కాబట్టి శరీర విషయంలో ఇదిగో మనస్సుకు విశ్రాంతి కావాలని, శరీరానికి విశ్రాంతి కావాలని ఏమంటే బైబిల్లో లేదా? ఉంది కదండి. ఉందా లేదా? ఇప్పుడు ఎక్కడి నుంచి చూసుకున్నాం మనం? బైబిల్లో నుంచే. అంటే దేవుడు మన శరీరం గురించి, మన ఆరోగ్యం గురించి ఇంత పట్టించుకుంటాడా? ఇంత ఇలా ఆలోచిస్తాడా? అవునండి, ఆలోచిస్తాడు. ఇంకా మనం అంతే కదా. మానసికంగా అయిపోవ నాకు అసలు చిరాకు వచ్చేస్తుందండి, మనశ్శాంతి లేదంటారు.
ఎక్కడి నుంచి వస్తుంది మనశ్శాంతి? ఎలా వస్తుంది? ఎప్పుడు దాన్ని సంపాదించుకోగలం? ఎలా సంపాదించుకోగలం? అవునా కదా, ఇవన్నీ చూడాలి కదండి. మానసిక ఆరోగ్యం మరి కుదుట పడాలంటే ఏం చేయాలి? ఎక్కడికి రావాలి? సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలు ఎండిపోతాయంట. నాకు కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి, నాకు చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఏంటి? దేనికి కారణం? నలిగిపోతుంది మనసు. ఎందుకు నలిగిపోతుంది? దేవుని కోసమా? దేవుడి గురించి ఏమన్నా నలిగిపోతుందంటే దేవుడి గురించి ఏమైనా ఆలోచిస్తుందా మనసు? లేదు. ఏ విషయాల్లో? లోక సంబంధమైన విషయాల్లో నలిగిపోతున్నారు. కాబట్టి మీకు ఏమవుతుందంట? నలిగిన మనస్సు ఎముకలను ఎండజేయును. ఎండిపోతాడు. అదేంట్రా అలా చిక్కిపోతున్నావు అంటారు కదా. ఎందుకు చిక్కిపోతున్నాడు? ఈఎంఐలు ఎక్కువైపోయినాయి, ఇంకా ఇంటి బాధ్యత ఎక్కువైపోయింది, ఇంకా అనారోగ్య సమస్యలు వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడ? లోకంలో. అంటే ఎందుకు చిక్కిపోతున్నాడు? ఎముకలను ఎండగట్టేస్తుందంట. నలిగిన మనసు ఎముకలను ఎండజేయును. అంటే ఎముకలను ఎండజేసేది ఏంటి? మీ మనస్సు యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. సంతోషగల హృదయము, మనస్సు ఏమంటున్నారంటే ఆరోగ్యకరం. సంతోషము గల హృదయం ఆరోగ్యకరం. అంటే మీ సంతోషంగా ఉండాలి అంటే ఎక్కడికి రావాలి? వాక్యం దగ్గరికి. అన్ని తెలిసిపోవాలి. ఆ వాక్యమే ఔషధం. మందండి. మనసుకి మందు ఏదంటే ఏదైనా మందు వైన్ షాప్ లో దొరికేది కాదు. ఇదిగో వాక్యం. మీరు చూడండి, ఈరోజు ఈవినింగ్ వెళ్తే ఆ చర్చిలు నిండవు, కానీ ఎక్కడ నిండిపోద్ది? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకా మరొక వచనం, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనసు. చూడండి, సాత్వికమైన మనసు. శరీరానికి జీవం ఎలా రావాలి? ఇప్పుడు సాత్వికంగా ఉండాలి. సాత్వికం అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారు సాత్వికుడు. ఇప్పుడు ఆయనకి శరీరం ఎలా ఉందంట? ఆయన శరీరం ఎలా ఉందంట? జీవం. అంటే మీరు జీవంగా ఉండాలంటే సాత్వికమైన మనసు కలిగి ఉండాలి. మీరు జీవంగా ఉండాలంటే ఎలా ఉండాలంటే సాత్వికమైన మనసు కలిగి ఉండాలి. సాత్వికంగా లేకుండా మీరు ఇప్పుడు యేసుక్రీస్తు వారు ముఖం మీద ఏమేశారు? కాండ్రకి ఇచ్చి ఉమ్మేశారు. ఏమంటే తిరిగి వెళ్ళి గోము మీద కొట్టేసి ఇష్టం వచ్చినట్టు ఆయన ఏమన్నా ఇది చేశారా? ఏం చేశారు? తలదించుకున్నారు. ఇది సాత్వికమైన మనస్సు. ఎవరో నీకు హాని చేయాలని ప్రయత్నిస్తున్నారు, హాని చేసినందుకు వాళ్ళతోటి వెళ్ళి గొడవ పెట్టుకుంటారా? ఏమంటే యేసుక్రీస్తు వారిని సిలువేయడానికి తీసుకెళ్తున్నారు కదండి, గొడవ పెట్టుకున్నాడు ఆయన? ఏమన్నా నన్ను ఎందుకు వేస్తున్నారా, నేను ఏం చేశాను రా అని ఏమన్నా తిరగబడ్డాడండి? మిక్కిలి సాత్వికుడు. మోషే గారి గురించి చూశారు కదా, 6 లక్షల కాల్బలాన్ని నడిపించాడు కదా ఆయన. ఏమంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తావు? మమ్మల్ని అరణ్యంలోకి తీసుకొచ్చి ఒక కీరా లేదు, ఏమీ లేదు, ఒక మాంసం లేదు, ఏమీ లేదు, ఏం చేస్తావు? మమ్మల్ని అరణ్యంలోకి తీసుకొచ్చి చంపేయడానికి తీసుకొచ్చావా? అనలేదండి మోషే గారిని. ఏమన్నా అన్నాడంటే చివరికి వాళ్ళు తప్పు చేస్తే ఇదిగో నన్ను శిక్షించిన ఆయన వాళ్ళని తీసుకెళ్ళన్నాడంటే. నన్ను శిక్షించే, వాళ్ళ బదులు నన్ను శిక్షించు. ఇది సాత్వికం అంటే. మనం ఏం చేస్తాం? మనలో ఉన్నాయా గుణాలు? ఆలోచించాలి. అంటే సంతోషంగా ఉండాలి అంటే ఏముండాలి? సంతోషంగా ఉండాలంటే ఏముండాలి? శాంత హృదయం కలిగి ఉండాలి. ఏంటంట? సాత్వికమైన మనసు ఏమవుతుందంట? మీకు జీవం. లేదంటే ఇదిగో పైన అన్నాడు కదా, ఏం చేస్తుందంట? నలిగి ఎముకలను ఎండ చేస్తుందంట. ఇంకా మీ చింత అంతా ఎవరి మీదే పెట్టాలండి? దేవుని మీద పెట్టాలి. మీరు ఎప్పుడు ఆలోచిస్తా ఉన్నారనుకో, రేపు ఏమి జరుగునో మీకు తెలుసా? ఎందుకండి ఈ క్షణం ఏం జరుగుతుందో తెలుసా? మనకే తెలీదు. అంటే ఇప్పుడు రేపటిని గురించి చింతించమన్నాడా? అనలేదు. మరి ఎందుకు చింతిస్తున్నావు? దేవుని పని గురించి చింతించండి. రేపు ఆదివారం నేను ఏం నేర్చుకోవాలి? రేపు ఆదివారం నాకు ఇచ్చిన నోట్స్ ఏంటి? నేను చదువుకోవాల్సిన వాక్యం ఏంటి? రోజు నేను దేవుని నుంచి ఏం పొందుకోవాలి? అంతే కదండి. ఏది ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. దేవుడు కాకుండా మీకు ఎవరన్నా ఇస్తున్నారా? ఈ భూమి మీద వనరులన్నీ ఎవరి? దేవుడివి. ఇలా ఆలోచించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం.
మీలో ఎవడును చింతించుట వలన నువ్వేమో హైట్ అయిపో, నేను పొట్టిగా ఉన్నాను అని చింతించడం వల్ల నువ్వు హైట్ ఏమో అవ్వో. నేను పొడుగ్గా ఉన్నానని చింతించడం వల్ల హైట్ ఏమీ తగ్గవు. నా దగ్గర డబ్బులు లేవు అని చింతించడం వల్ల రావయ్యి. ఏం చేయాలి? సంపాదించుకోవాలి. అవునా కదండి? ఏది లేక దేని వలన చింతించడం వల్ల నీ ఆరోగ్యం బాగలేదు. చింతిస్తే ఆరోగ్యం బాగుపడుతుందంటే? చింతిస్తే ఆరోగ్యం బాగుపడుతుందా? దెబ్బ తగిలింది, అయ్యి బాబోయ్ నాకు దెబ్బ తగిలింది, రక్తం వచ్చేస్తుంది అనేది ఇంట్లో కూర్చుని ఎడుతా ఉంటే మీకు గాయం మానుతుందా? ఏం చేయాలి? ఫస్ట్ ఎయిడ్ చేయాలి. దానికి నూనె ద్రాక్షారసం రాయడం చదువుకున్నాం కదా మనం. దానికి ఏదో ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఆ ట్రీట్మెంట్ చేస్తేనే తగ్గుతుంది. ఇప్పుడు చింతిస్తూ ఉంటే ఏమైనా తగ్గుతుందంటే ఏం చేయాలి? దానికి మీరు ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు చింతించడం వల్ల ఏమైనా లాభం ఉందా? లేదు కదా. ఆలోచించండి. అంటే ఇదిగో మీరు ఒక మూరడైనా ఎక్కువ చేసుకోలేరంటే మరి ఆరోగ్యంగా ఇందులో ఆరోగ్యం కాపాడుకోవడానికి, మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు ఏం చేయాలి? ఈ వచనాల ప్రకారం మీరు సాత్వికంగా ఉండాలి. అంటే సాత్వికంగా ఉండాలంటే ఏం ఉండకూడదు? అసూయ ఉండకూడదు, పగ ఉండకూడదు. ఈ రెండు ఉన్నాయనుకోండి ఏమొస్తుంది? బీపీ వస్తుంది. తెలుసా మీకు? ఇప్పుడు చూడండి, ఎవరన్నా గట్టిగా అరుస్తున్నారనుకో, గట్టిగా కేకలు వేస్తున్నారనుకో, వీటికి బీపీ పెరిగిపోయింది రా, నడిచండి అంటారు. అవునా? అంటే వాడి లోన ఏముంది? అసూయ ఉంది. వాడి లోన ఏముంది? అసూయ ఉంది, పగ ఉంది, కోపం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుంది? అక్కడ కేకలు వస్తున్నాయి. అంటే ఏం పెరిగింది? ఇప్పుడు బీపీ పెరిగింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ట్యాబ్లెట్ ఉంటుందండి. ఏం ట్యాబ్లెట్ అది? తెల్మాన్ 40 mg ఏదో ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు మందు అదే. ఇదిగో వాక్యం అనే మందును స్వీకరించారనుకోండి, మీరు యేసుక్రీస్తు వారిలాగా సాత్వికంగా ఉన్నారనుకో, ఇదిగో మోషే గారిలాగా సాత్వికంగా ఉన్నారనుకో, ట్యాబ్లెట్ అవసరమా? లేదు. ట్యాబ్లెట్ అవసరం లేదండి. ఈ ట్యాబ్లెట్ ఎప్పుడో పెట్టాడు దేవుడు బైబిల్లో. ఏం చేయాలంటే మీరు సాత్వికంగా ఉంటే చాలు నాయన. మీ శరీరానికి అదే జీవం. మీరు సాత్వికంగా ఉండండి. ఏంటండి మందండి ఇది? ఏమనుకుంటారు? మందు ఇది. మీరు రోజు ట్యాబ్లెట్ ఏ అవసరం లేదు. సాత్వికంగా ఉండండి. ఓకేనా? ఏమంటున్నారు? ఇంకేం వస్తుంది? చూడండి, ఇవన్నీ చింతించడం వల్ల ఏమొస్తుంది? ఇప్పుడు దేవుణ్ణి నమ్మి వచ్చారు మీరు. దేవుని మీద ఏమైనా భారం వేయగలుగుతున్నారా? లేదు. చేసిన పాపాలను కూడా వదులుకోవడానికి ఇష్టపడని క్రైస్తవ్యంలా తయారవుతున్నారు. తెలుసా? అలవాటైపోయిందండి, నేను మానలేకపోతున్నానండి అంటాడు. ఏం మానలేకపోతున్నావు? ఏం అలవాటు అయిపోయింది? మరి ఇంకా ఎందుకు నువ్వు ప్రతి ఆదివారం చర్చికి రావడం? అవసరం ఏముంది? అలవాటు అయిపోయిందండి. ఏం అలవాటైంది? నువ్వు పుట్టినంటనే ఆ అలవాటుతోటి పుట్టావా? లేదు కదా. మధ్యలోనే కదా ఈ అలవాట్లన్నీ. వదిలేయడానికి నెప్పేంటి? అవునా కదండి? ఇంకా వీటి వల్ల ఇవే కాదు, అల్సర్లు, గుండె జబ్బులు ఇవన్నీ అవుతాయండి. మరి ఏముండాలి? ప్రశాంతంగా, ఇదిగో ఎలా ఉండాలి? శాంత హృదయంతో కలిగి ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, దేవునిపై నమ్మకం ఉంచాలి. ఇవన్నీ ఉండటం వల్ల మీరు ఎలా బ్రతుకుతారు? సంతోషంగా ఉంటారు. ఎప్పుడు రోజు కోపపడతా ఉన్నావు అనుకో, నీలో ఏముంటుంది? కోపం. దేనికి కారణం అంటే ఇది? దేనికి కారణం? బీపీ వస్తుందండి. బీపీ వచ్చింది కాబట్టి నువ్వు అక్కడి నుంచి లెగిసిపోతావు. అంతే కదా. ఇప్పుడు మీ కంపెనీలో జాబ్ చేసేటప్పుడు మీ సార్ ఎవరన్నా కొద్దిగా అరుస్తున్నాడు అనుకోండి, గట్టిగా కేకలేస్తుంది, ఆడికి అంతేరా బాబు, వాడికి బీపీ, వదిలేండి అని అంటారా? ఏముంది ఆయనలో? కోపం ఉంది, పగ ఉంది, ద్వేషం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికి మందు ఏంటంటే సాత్వికము గల గుణం. మోషే ఎలా జీవించండి, యేసుక్రీస్తు వారిలా బ్రతకండి. ఆలోచించండి ప్రియులారా. ఇంకా మనం ఇలా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తే వైద్యం గురించి కూడా చాలా చక్కగా, సహజమైన వైద్యం, మళ్ళీ చికిత్స, వీటి గురించి బైబిల్ ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే సహజ వైద్యం మరియు చికిత్స అనగానే ఏంటో, ఇది మన ప్రార్థన. జ్వరం వచ్చిందా ఏమంటాడు? ప్రార్థన చేసుకోండి, తగ్గిపోద్ది. ప్రార్థన చేసేయండి, తగ్గిపోద్ది. ఏమంటే ట్యాబ్లెట్ అయితే తగ్గదా? ఏమంటే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గదా? పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గదా? మరి ప్రార్థన చేయమంటావేంటి? ప్రార్థనతో పాటు మందులు వేసుకొని ఆయన అని చెప్పాలి. అంతే కదండి? ప్రార్థనతో పాటు మందులు వేసుకొని ఆయన అని చెప్పాలి. ట్రాన్స్ అనే ఒక సినిమా ఉంటుందండి. అంటే సినిమాల గురించి చెప్తున్నారని మిమ్మల్ని చూడమంటలేదు. ఆ ట్రాన్స్లో ఏంటంటే పాపకి ఫీవర్ వచ్చేస్తే
ఒక పెద్ద బోధకుడికి ఇక్కడి నుంచి ఫోన్ చేస్తారనమాట. వాళ్ళు ఏమమ్ముతారు? కొబ్బరి నూనె, ఆయిల్. ఈ ఆయిల్ని రోజు పట్టుకెళ్ళి తాగించమంటాడు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటాడు, చచ్చిపోతుందంటే. ఇలా జరుగుతున్నాయని సినిమా తీశారు దాన్ని, ఇలా జరుగుతున్నాయని సినిమా తీశారు. అంటే పాప చనిపోయిందా అంటే ఎలాంటి ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నారు? సినిమా పేరే ట్రాన్స్. ట్రాన్స్ అంటే మిమ్మల్ని మాయలోకి తీసుకువెళ్తున్నారని. ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళరు. ఏంటి? ఇదిగో నువ్వు ప్రార్థన చేసి కొబ్బరి నూనె రాస్తే జ్వరం తగ్గిపోద్దని. పాప చనిపోతుందండి మూవీలో. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇలా ఇప్పటికీ లోకంలో జరుగుతున్నాయి. ప్రార్థన ఒకటే కాదు, ఇదిగో సహజ సిద్ధమైన మందులు వాడడానికి తప్పు పట్టలేదు, ఏమీ బైబిల్ ఏం తప్పు పట్టలేదు. ఇప్పుడు మీకు మనం మత్తులై ఉండకూడదు అంటాడండి. మీరు సరిగా నిద్ర పట్టడం లేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం ట్యాబ్లెట్ రాస్తాడు? నిద్ర ట్యాబ్లెటే కదా. ఏంటది? మత్తు ట్యాబ్లెట్. మానేస్తారా? మరి మానేస్తారా? ఆలోచించండి. ఎందుకంటే సహజ సిద్ధమైన మందులు దేవుడు ఏమి వేసుకోవద్దని ఏం చెప్పలేదు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము, హిజ్కియా రాజుకి రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ఒక వైద్యునిలా ఒక చికిత్స చెప్తారు. ఏంటది? ఆ అంజూరపు పండ్లు ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పాను. అంటే ఏమండి, ఇదిగో ఇప్పుడు మీ పుండుకి గాయానికి మందు రాయాలా వద్దా? రాయాలండి. రాయకుండా తగ్గిపోద్దంటే ఏం లేదండి, ఆల్ నైట్ ప్రేయర్ చేద్దాం, తెల్లారికి మాయమైపోద్ది. ఏంటండి ఇది? ఆలోచించాలి కదండి కొద్దిగన్నా ఆలోచించాలి కదా. ఇంకా తిమోతి గారితో మాట్లాడుతున్నారు చూడండి పౌలు గారు. తిమోతి గారి పత్రిక 1 తిమోతి 5వ అధ్యాయము 23వ వచనం. ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసం ద్రాక్షారసం అండి, వైన్ కాదు, సమ్మేళత ద్రాక్షారసం కాదు, అందులో మీ ఇష్టం వచ్చినట్టు కలుపుకుని తాగేయడం కాదు. వైన్ షాప్ లో దొరికి ఏంటంటే రసాయనాలు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ద్రాక్షారసం కాదు. ద్రాక్షారసం అంటే ఏంటి? గ్రేప్ జ్యూస్. ఆలోచించాలి. అంటే మీరు ద్రాక్ష పండ్లు తీసుకుని దాన్ని జ్యూస్ కింద తయారు చేసి తాగాలి. ఓకేనా? వైన్కి ద్రాక్షారసానికి ఇదే తేడా. అంటే ఏం చేయమంటున్నారు? కడుపు జబ్బు నిమిత్తము మీరు గ్రేప్ జ్యూస్ చేసుకుని తాగు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ కాలంలో ఎక్కువ ద్రాక్ష, అంతే కదా, ద్రాక్ష పళ్ళు దొరికేవి, వాటిని జ్యూస్ చేసుకుని తాగేవారు. యేసుక్రీస్తు వారు ఒక పెళ్లిలో ఏం చేస్తారు? మొదటి సూచక్రియ అదే, అవునా కదా? ఏంటి? మంచి ద్రాక్షారసం. అందరూ జబ్బు ద్రాక్షారసం ఇస్తారు, నువ్వు అన్నీ అయిపోయినా కానీ మంచి ద్రాక్షారసం ఇచ్చారని మాట్లాడతారు కదా. అంటే కడుపు జబ్బు నిమిత్తం తాగు. ఏదైనా ఆపరేషన్ చేస్తున్నారు అనుకోండి, ఏమిస్తారు? అనస్థీషియా ఇస్తారు. ఎందుకు? మత్తు. ఎంత మత్తు అండి. అంటే వైద్యాన్ని ఏమి దేవుడు చేయించుకోవద్దని చెప్పలేదు, వైద్యం మానేయమని కూడా చెప్పలేదు. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు. మనకు కాదా? ఏమండి, బైబిల్ మీ చేతిలో లేదా? ఉంది కదా. మరి ఎందుకు పాటించలేకపోతున్నారు? ఇవన్నీ ఎందుకు పాటించలేకపోతున్నారు? ఆలోచించాలి ప్రియులు. ఎన్నో ఆరోగ్య సూత్రాలు, ఎన్నో. ఇది ఇప్పుడు చెప్పుకోబోయేది ఇంకా బాగుంటుంది చూడండి. ఇప్పుడు చెప్పుకోబోయేది ఇంకా బాగుంటుంది. ఏంటంటే మాటల నియంత్రణ, నాలుగుతో ఆరోగ్యం. నాలుగుతో ఆరోగ్యం ఎలా వస్తుందంటే, ఏమండి, నాలుగుతో ఆరోగ్యం ఎలా వస్తుంది చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు కలవారు కలరు, పలుకువారు కలరు, ఆ జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కత్తిపోటు మాటలు అంటే ఎలా ఉంటాయి? నా జీవితం వేస్ట్ రా బాబు, నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటాడు. అవునా కదా? కత్తిపోటు మాటలు అంటే ఏంటి? ఆడి మాట ఎలా ఉంటదంట? కత్తిలాగా ఉంటది, దిగిపోద్ది అంతే. ఎక్కడ దిగుద్దో తెలియదు. ఇంకా చచ్చిపోవాలి మనిషి. కొంతమంది చూడండి, ఆ గొడవ పెట్టుకునేటప్పుడు మనం సైలెంట్గా ఉన్నాం అనుకో, నీకు లేదు, నేను మాట్లాడతాను ఆగాని వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇంకా అంటే ఎలా ఉంటాయి మాటలు? ఇంకా ఆడేంట్రా బాబు, ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా, పచ్చి బూతులు వచ్చేతనే నోట్లో నుంచి అంటాడు. చూడండి, మళ్ళీ చదవండి మాట. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక. జ్ఞానం అంటే ఏది? బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు క్రీస్తులో ఉన్నాయి. అలాంటి బుద్ధి గలవాని నాలుక
ఆరోగ్యం అంటే నాలుకతో ఆరోగ్యం వస్తుందా? వస్తుంది. మీ నాలుక మీ మాట ఎలా ఉండాలి? ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలి. మీ మాట ఆరోగ్యకరంగా ఉండాలి. అదేనండి మాట్లాడుతున్నారు సామెతల గ్రంథం 12:18లో ఏమంటున్నారు? మీ మాట వల్ల మీకు ఏమొస్తుంది? ఆరోగ్యం. అనవసరంగా మాట పడేసుకున్నారనుకోండి, ఎవడో తెలియదు రోడ్డు మీద మీ ఇష్టం వచ్చినట్టు ఎవరినో తిట్టేశారనుకోండి, ఆడ ఎమ్మెల్యే కొడుకో లేకపోతే ఎమ్మెల్యే అనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? అయ్యి బాబు తప్పు అయిపోయింది సార్, ఏదో తెలియక అనేసాను సార్ అన్నా కానీ మిమ్మల్ని వదలరు వాళ్ళు. ఏమైపోయింది ఇప్పుడు? మీ ఆరోగ్యాలు చెడిపోతాయి, మీ అన్ని మొత్తం ఈ కుటుంబం బాధపడుతూ ఉంటుంది, అంతా చిందరవందర అయిపోతుంది. ఎక్కడ చిన్న మిస్టేక్. ఏం మిస్టేక్ అది? నాలుక అండి. మీ నాలుక తొందరపడింది అంతే. ఏమైంది? తొందరపడింది. అందుకని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకేమంటున్నారు చూడండి, పేతురు గారు రాసిన పత్రిక 1 పేతురు 3:10 ఒకసారి చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను ఫస్ట్ ఏం చేయాలంటే తన నాలుకను ఏం చేయాలంట? చెడ్డ మాటలు, చెడ్డ వాటిని పలకకుండా తన నాలుకను కాపాడుకోవాలి. ఇప్పుడు నాలుక వల్ల ఆరోగ్యం వస్తుందా? వస్తుంది. ఎలా వస్తుంది? కొంతమంది చూడండి అస్సలు ఆ నాలుకలో నుంచి ఏమొస్తాయో తెలీదు, కానీ చర్చిలోకి వచ్చాక ముసుకేసుకుంటారు. అస్సలు ఈమె లేకపోతే ఇతను చాలా బుద్ధిమంతుడండి. అసలు నిజంగా కొన్ని సందర్భాల్లో ఎలా అంటే మోసపోతారండి. పెళ్లి సంబంధాలు చూస్తారు కదా, చర్చిలో చూస్తారు. చర్చిలో వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? శుభ్రంగా ముసుకేసుకుని ముఖం కూడా కనిపించకుండా చాలా నీట్గా చక్కగా కూర్చుంటుంది, పాటలు పాడుతుంది, చప్పట్లు కొడుతుంది. ఓకే, పాట పాడమంటే పాడేస్తుంది, అన్నీ బాగుంటాయి. ఏమండి ఎంత మంచిది ఆ అమ్మాయి, మరి మన అబ్బాయికి ఇచ్చేసేద్దామా అంటారు. తీరా మాట్లాడుకుంటారు, అన్నీ అయిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడో ఒక రోజు అంటే ఒక 2-3 రోజులు, ఒక నెల రోజులు ప్రశాంతంగానే ఉంటుంది. ఒక నెల తర్వాత వస్తాయి బయటికి. ఏంటి? వంటగదిలో నుంచి గిన్నెలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా? చీపురులు చెల్లా చెదురులు అయిపోతాయి బయట వాకిట్లో. ఇంకా ఇష్టం. అదేంటండి, చాలా ఒబ్బిడిగా ఉంది కదా, చాలా బుద్ధిమంతురాలుగా ఉంది కదా, చాలా మరి అణుకువగా ఉంది కదా అని మనం అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మరి నాలుకను చూసావా? ఆమె మాటను గమనించావా? ఆమె ఎలా ప్రవర్తిస్తుందో చూస్తున్నారా? అంటే ముసుగు వేసుకుని కూర్చున్నంత మాత్రాన మంచోళ్ళు అని చెప్పలేమండి. దేన్ని చూడాలి? నాలుక. ఆమె నాలుక ఆరోగ్యకరమైనదేనా? మీకు ఒకసారి చెప్పాను కదండి, ఒక అతను సైంటిస్ట్ ఏం చేశాడంటే నీళ్లు పెట్టాడండి. నీళ్లు పెట్టి 3 బాటిల్లో రైస్ వేశాడు, బియ్యం వేసి 3 గదుల్లో పెట్టాడంట. ఇలా జపాన్కి చెందిన సైంటిస్ట్ అంట ఇతను జపాన్కి చెందిన సైంటిస్ట్ అంట. ఓకే, ఒకసారి ఇందాక చదువుకున్న వచ్చిన ఒకసారి చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని అంటే ఏంటండి? చెడ్డదానిని అంటే నాలుగుతోటే పలకాలి. అంటే నాలుగుతో పలకాలి అంటే దేన్ని పలకాలి? చెడ్డదాన్ని పలకూడదు అంటున్నాడు. చెడ్డదాన్ని పలకకూడదు అంటే చెడ్డది అంటే ఏది? ఏదైనా మీరు ఏ విషయాన్ని ఇప్పుడు ఒక వ్యక్తిని తిడుతున్నారా, అది చెడ్డదే. మీ ఇష్టం వచ్చినట్టు నోరు పాడేసుకుంటున్నారా, అది కూడా చెడ్డదే. ఇవన్నీ చెడ్డ విషయాలన్నీ ఏంటంట? పలకకుండా తన నాలుకను అణుచుకున్న వాళ్ళని అన్నాడు. చూడండి, అణుచుకున్న వాళ్ళని అన్నాడా? ఎందుకు అణుచుకోవాలి? ఇదిగో ఇలా అణుచుకోవడం వల్ల నీకు ఆరోగ్యం. నేను తొందరపడి ఎవరితోటన్నా మాట్లాడేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో మన సంఘంలోనే ఎవరో వచ్చి అనే మహేష్ ఇలాంటి వాడు అన్నాడు అనుకోండి, ఆడు పెద్ద డాషరా అన్నాను అనుకోండి, ఏమైంది? నోరు జారానా? అయిపోయిందా? ఇప్పుడు ఏమవుతుంది? మహేష్కి నాకు గొడవ, అంటాడు, నేను వేరే అంటాను. ఇలా మాటల యుద్ధం పెరుగుతుంది, కానీ ఏమన్నా కలుసుకునే అవకాశం ఉంటుందండి? ఉంటుందా? చాలామంది ఇలాగే ఉంటారండి. ఎవరి గురించి అన్న మరి ఇలాగా జరుగుతుందండి, ఆడు పెద్ద డాషరా అంటాడు.
ఏం డాష్ అంటే డాష్ అని ఎందుకు చెప్తున్నాడు, పదం ఎందుకు చెప్పట్లేదంటే డాష్ అంటే మీరు ఇష్టం, మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి అక్కడ. ఇలా ఎందుకంటారు, ఎందుకు మాట్లాడతారు, అవసరం ఏముంది ఆలోచించాలంటే. ఇంకా మనం ఆలోచించగలిగితే దేంతో మాట్లాడాడు సైంటిస్ట్, దేంతో మాట్లాడాడు, వాటర్తో మాట్లాడాడు. ఇప్పుడు మీ బాడీలో ఎంత పర్సెంటేజ్ వాటర్ ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ అంటే 70% వాటర్ ఉంటుంది. మీరు రోజు చెడ్డ మాటలు మాట్లాడారు అనుకోండి, బాడీ ఏం చేస్తుందంటే ఇప్పుడు మీరు అది చూసారా, వీడియోలో ఏం చెప్పారు, చెడు బ్యాక్టీరియా రిలీజ్ చేసిందంట. చెడ్డగా మాట్లాడింది, మంచిగా మాట్లాడింది, మంచి బ్యాక్టీరియా మళ్ళీ ఒకసారి డిఫరెంట్ వేలో ఏమైనాయి అంటే చేంజ్ అయిపోయినాయి అంట. అంటే మీరు ఏదైతే మంచి మాటలు మాట్లాడుతున్నారో ఆ బాడీ అదే స్వీకరించుకుంటుంది, దాన్నే రిలీజ్ చేస్తుంది. అంతే కదా. మీ వాటర్ పర్సంటేజ్ రోజు పొద్దుటే మీరు తిడతా ఉన్నారనుకోండి, మీ బాడీ కూడా ఏది రిసీవ్ చేసుకుంటుంది, చెడు బ్యాక్టీరియా. మీరు రోజు వాక్యం చదువుకుంటున్నారనుకోండి, మీరు రోజు మంచి మాటలు మాట్లాడుతున్నారనుకోండి, మీరు రోజు మంచిగా ఆలోచిస్తున్నారనుకోండి, మీ బాడీ ఏది రిసీవ్ చేసుకుంటుంది, ఎలాంటి బ్యాక్టీరియా రిలీజ్ చేస్తుంది, మీ శరీరం. 70% వాటర్ మీ బాడీలో. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు, నాయనా నువ్వు చెడ్డ వాటికి వెళ్తే నాలుకని ఏం చేయమంటున్నాడు, అణుచుకో. నీ బాడీ ఏమవుతుంది, మంచి బ్యాక్టీరియా రిలీజ్ చేస్తుంది. చెడు బ్యాక్టీరియా వస్తే ఎవరికి నష్టం ఏంటి, మనకే. కరోనా చెడు బ్యాక్టీరియా, నష్టం వాటిల్లేదా? అంటే మీ మాటలను బట్టి కూడా మీ బాడీలో బ్యాక్టీరియా రిలీజ్ అవుతుందా, మీ మాటలను బట్టి. అంటే మీరు నాలుకతో చెడు మాటలు వింటే, చెడు మాటలు మాట్లాడితే మీ శరీరానికి డ్యామేజ్ అవుతుందా, అవుతుంది. ఉత్తినే మాట్లాడేసుకుంటారండి అవతల వాళ్ళ గురించి, ఏం పని, అవసరం ఏముంది. ఉత్తినే అవతల వాళ్ళని తిట్టేస్తూ ఉంటాడు. ఆడేదో ఆడి దారిని పోతే కింద పడిపోయాడు అనుకో, యాదవ సచ్చినోడు చూడు ఎలా పడిపోయాడు, నీకేం పని, అవసరం ఏముంది, అవసరం ఏమన్నా ఉందంటే. ఇప్పుడు ఇదేంటిది, నీ పక్కనోడిని చెడుగా మాట్లాడడం వల్ల, నీ పక్కనోడిని చెడుగా నీ మాట తీరు బాగోపోవడం వల్ల నీకేమైనా ప్రయోజనం ఉందా, లేదే. అందుకనే సాత్వికంగా ఉండాలి, మీ మాట, మీ నోరు అణుచుకోవాలి అని ఎందుకు చెప్తున్నారండి. కొంతమంది ఉంటారు చాలా సాత్వికమైన మనుషులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఈ సాత్వికం లేనోడు ఏం చేస్తాడంటే, ఇడేం మాట్లాడతలే చూడు, ఏం మాట్లాడాలరా, నీ మాటలే చెడ్డి అన్నా, రా అన్న వాడిని ఏదోటి చేద్దాం రా అన్న అంటాడు. ఏం చేస్తావు, ఆ చెడుకు వెళ్ళట్లేదా, ఆలోచించండి. అంటే మనిషికి ఇదిగో ఈ నాలుకతో ఆరోగ్యం వస్తుందా దేవుడు చెప్పాడు కదండి, చాలా చక్కగా చెప్పాడు కదా. మీ నాలుకను అణుచుకోండిరా, మీ నాలుకను అణుచుకోండి, మీకు ఆరోగ్యం. అది మంచి బ్యాక్టీరియా, మంచి గుడ్డు, మంచి మాటలు మాట్లాడండి. నువ్వు ఎప్పుడు పోతావు అంటే ఆడు నిజంగా పోతాడు. నువ్వు మూర్ఖుడు అంటే ఆడు ఏదో రోజు మూర్ఖుడైపోతాడు. మనం మూర్ఖత్వాన్ని మానుకోవాలరా అనేది. నువ్వు మూర్ఖుడు అనేది ఎలా ఉందంటే తేడా, మూర్ఖత్వాన్ని మానుకుని మంచి మార్గంలో నడవాలరా మనం అంటే అనేదానికి, నువ్వు మూర్ఖుడు అనేదానికి తేడా లేదండి, తేడా లేదా. నేర్చుకోవాలి కదా, మనం మాట్లాడడం నేర్చుకోవాలి కదా. బైబిల్ చదువుకుంటున్నాం కదా, క్రైస్తవులం కదా, బాప్తిస్మం తీసుకున్నాం కదండి, యేసుక్రీస్తు వారి మార్గంలో నడవాలని తెలుసుకుంటున్నాం కదా. ఇంకా ఇప్పటికీ నేర్చుకోకపోతే ఎలా అండి, చర్చిలో ఒకలాగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉంటే ఎలా అండి. ఆలోచించండి ప్రియులారా, మీ మాటలు చాలా జాగ్రత్త. మీ మాటల వల్ల కూడా మీకు అనారోగ్యం వస్తుందండి. ఇంకా వృద్ధాప్యంలో కూడా దేవుడు మరి ఆరోగ్యాన్ని ఇస్తాడు. నేను వృద్ధుడిని అయిపోయాను, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, ఎవరు నన్ను ఇది చేయట్లేదు అని అంటారు కదా. అవునా కదండి, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నన్ను ఎవరు ఇది చేయట్లేదు అంటారు కదా. అంటే వృద్ధాప్యంలో కూడా దేవుడు మరి ఆయన, ఇదిగో మోషే గారిని మీరు చూసారా, ఎంత వయసు ఎంతండి, 120 సంవత్సరాల్లో. ఆ 120 సంవత్సరాల్లో ఆయన ఎలా ఉన్నాడంట. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 7వ వచనం. మోషే చనిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాలండి, ఆ 120 సంవత్సరములు. ఈడుగలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. ఇశ్రాయేలీలు మోయాబు మైదానములో మోషేను బట్టి ఆ 30 దినాలు ఏడిశారంట. అంతే కదండి. ఆయనకి 120 సంవత్సరాలు వచ్చినా కానీ ఏం లేదంట, ఏం తగ్గలేదంట, దృష్టి మాంద్యం లేదంట. ఇప్పుడు మనకు వచ్చేసినాయి అంటే 40 దాటితే దృష్టి మాంద్యం. దేవుని కోసం బ్రతికాడండి ఆయన, సాత్వికుడు.
సాత్వికుడు. మీరు ఆలోచించాలి వెనకాల పదం, ఆయనకి ఎందుకు ఆ పేరు పెట్టారో ఆలోచించాలి. సాత్వికుడు ఎలా ఉన్నాడు? ఆరోగ్యంగా ఉన్నాడు. ఏ వయసులో? ముసలితనంలోనండి. ముసలితనంలో కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 14వ వచనం, కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 14వ వచనం, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా ఈ యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడితనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడుతున్నారంట. సారము కలిగి పచ్చగా ఉంటారంటే. ఎలా ఉంటారంట? సారము కలిగి పచ్చగా ఉంటారంట. పచ్చగా ఉంటారంట. ఎప్పుడండి? ముసలితనమందు. అంటే బైబిల్ ప్రకారము ముసలితనంలో కూడా బలంగా ఆరోగ్యంగా ఉండటం సాధ్యమే. దేవుని వాక్యం అండి ఇది. దేవుని వాక్యం. ముదిమి వచ్చినప్పుడు నిన్ను ఎత్తుకునే అతను ఎవరు? దేవుడండి. అంటే ముసలితనంలో కూడా బైబిల్ ప్రకారం ఆరోగ్య సూత్రాలు చెప్పాడా దేవుడు? చెప్పాడు. ముసలితనం, ముసలోడు అయిపోయానని బాధపడ అవసరం లేదు. నిన్ను ఎత్తుకునే అతను ఎవరు? దేవుడే. ఆరోగ్యం అండి. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు, దేవుడు చెప్పిన ఆరోగ్య సూత్రాలు. ఇంకా చాలామంది ఈ కాలంలో భార్యాభర్తలు కలిపి తాగేసి కల్చర్ ఉందండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు, ఇద్దరు కలిసి ఏం చేస్తారు? శని ఆదివారం సెలవులు, శనివారం సాయంత్రం ఎక్కడ ఉంటారండి? పబ్బల్లో ఉంటారు. వీళ్ళిద్దరూ కలిపి తాగే ఒక్క క్రమంలో వాళ్ళు భార్యాభర్తలే సంసారం చేస్తున్నారు. ప్రెగ్నెంట్ టైంలో కూడా తాగేస్తారండి. గర్భం ధరించిన తర్వాత కూడా తాగేస్తారు. అంటే గర్భం ధరించిన తర్వాత కూడా తాగడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? దాన్ని ముందే దేవుడు హెచ్చరించాడా అని మనం ఆలోచించగలిగితే న్యాయాధిపతులు తీయండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగొద్దు. నువ్వు అపవిత్రమైనది దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పాను. ఏమేం చేయొద్దు అంటున్నారంటే? ఏమేం చేయొద్దని చెప్పారు? ద్రాక్షారసమునైనను మద్యముననే గాని త్రాగకుండుము చెప్పడా? గర్భవతులకి చెప్పారా? చెప్పలేదండి. మరి ఇప్పుడు బైబిల్ ఎప్పుడు చెప్పింది ఇది? కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిందండి. ఇప్పుడు గర్భవతులుగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకోవాలని, ఇది తీసుకోకూడదు, ఇలా ఆల్కహాల్ తాగకూడదని చెప్తున్నారు ఒక వీడియో రూపంలో. గర్భధారణ సమయంలో మద్యం సేవిస్తే పుట్టబోయే బిడ్డకు ఫిటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ రావచ్చు. కాబట్టి మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండండి. దీనివల్ల పిల్లల్లో చాలా సమస్యలు వస్తాయి. శారీరక లోపాలు మరియు ప్రవర్తనా సమస్యలు. ఇది వారి జీవితాంతం ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ప్రవర్తనా సమస్యల గురించి తెలుసుకుందాం. వీరికి చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. అలాగే ఇతరులతో త్వరగా కలవలేరు. దీనికి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో అవసరం. చూసారా ఏమేమి వస్తాయంట? పుట్టినప్పుడు తక్కువ బరువు ఉంటారంట. నెమ్మదిగా శారీరక ఎదుగుదల, ముఖం మరియు అవయవాల నిర్మాణంలో మార్పులు, ఇంకా నేర్చుకునే సామర్థ్యం ఉండదు, జ్ఞాపక శక్తి ఉండదు. ఇవన్నీ మెదడు సంబంధమైన వ్యాధులు ఇవన్నీ వస్తాయంట. ఏమండి అంటే ప్రవర్తనాపరమైన సమస్యలు కూడా వస్తాయంట. తీవ్రమైన కోపం మరి ఏముంటదంట. ఏంటి ఇవన్నీ ఎందుకు చెప్పాడు దేవుడు? అరే బాబు, నువ్వు ఇదిగో ప్రెగ్నెంట్తో కడుపుతో ఉండగా నువ్వు మందు తాగేస్తే, ఇగో వైన్ అనేవి ఇవన్నీ తాగేస్తే, మద్యపానం చేస్తే ఇవన్నీ వస్తాయి పిల్లల్లో. లేవండి ఇప్పుడు చూడట్లేదండి. అంటే గర్భంతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి. 4వ వచనం, నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. అపవిత్రమైనది దేనినైనా వదిలేయాలి. ఏమంటే ఇప్పుడు చెప్తున్నాడా? న్యాయాధిపతులు అంటే ఎప్పుడంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నీకు బైబిల్లో రాయించలేదా? ఈ మాటలు చదువుతలేదా? ఏమండి సాఫ్ట్వేర్ జాబులని ఇదిగో
గర్భం ధరించినా కూడా పబ్బల్లో కూర్చుని తాగేస్తున్నారు. ఇప్పుడు ఇదిగో దావత పేరులతో గర్భం ధరించినా కూడా ఏమవుతుంది, ఇది జస్ట్ మనం ఎంజాయ్ చేస్తున్నాం అంతే. ఒక్కరోజే కదా, 2 రోజులే కదా, నీ గర్భంలో ఉన్న శిశువుకి ఎఫెక్ట్ అవ్వట్లేదా? ఆలోచిస్తున్నారంటే ఏది పడితే అది తినేస్తారా? నాకు తినాలనిపిస్తుంది తినేస్తున్నాను. గొంతుకి అడ్డం పెట్టుకోమన్నాడు, కత్తి ఎట్టుకోమన్నాడు కదా, మరి ఆ మాట గుర్తు వస్తుంది కదా నువ్వు బైబిల్ చదివితే. ఇదిగో మద్యమునైనను మత్తి అయినను ఇవ్వద్దు అన్నాడు కదా, ఈ చదువుకుంటే ఆ మాట గుర్తు వస్తుంది కదా, వస్తుందా? వస్తుంది. మరి ఎందుకండి చదవలేకపోతున్నారు? ఇవన్నీ దేవుడు పెట్టిన ఆరోగ్య సూత్రాలు కదండి, ఇవన్నీ దేవుడు పెట్టిన ఆరోగ్య సూత్రాలు కదా, అవునా కదండి? అవునా కాదా? దేవుడు పెట్టిన ఆరోగ్య సూత్రాలు అని వచ్చా వీటిని, అవునా కదా? మరి ఇన్ని సూత్రాలు, ఇదిగో నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి బైబిల్లో ఇన్ని సూత్రాలు రాయిస్తే ఎలా ఆరోగ్యంగా ఉంటున్నావు? ఎలా ఆరోగ్యంగా ఉంటున్నావు? ఆరోగ్యం గురించి ఏం పట్టించుకుంటున్నావు? నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఈ ఆదివారం ఆరాధనకు రాగలదు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా నీకు కష్టపడి నీ కష్టార్జితాన్ని తెచ్చుకోగలవు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా దేవుణ్ణి మహింపరచగలవు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా దేవుని కోసం ఏదైనా చేయగలవు. ఆరోగ్యం లేకపోయినా పర్లేదు, నేను పోయినా పర్లేదంటే ఈరోజు క్రైస్తవులు లేరా అలాగా? ఇన్ని ఆరోగ్య సూత్రాలు పెట్టుకుని ఒక్క ఆరోగ్య సూత్రం కూడా పాటించకపోతే ఎలా అండి? మన నాలుకని కంట్రోల్ చేసుకోవటం లేదు, మన తిండిని కంట్రోల్ చేసుకోవటం లేదు, ఎన్నో విషయాల్లో ఈరోజు తప్పుపోవటం లేదా సంఘస్థులు? ఆలోచించండి ప్రియులారా. కాబట్టి ఇదిగో దేవుడు చాలా చక్కగా ఆహార నియమాలు చెప్పాడు, అన్నీ చెప్పాడండి. ఇంకా చివరికి నిన్ను స్వస్థపరిచేది నేనే అంటాడండి. నిన్ను స్వస్థ చేయాలంటే ఎవరంట? ఆయనే అంటాడు. ఒకసారి ఆ మాట చూసుకుని ముగించేసుకుందాం అండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. ఏమంటున్నారండి? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇప్పుడు మిమ్మల్ని స్వస్థపరచాలంటే ఏం చేయాలి మీరు? అండ్ ఈ ముందు మాటలు చెప్తారా? ఈ ముందు మాటలు పాటిస్తున్నారా? ఈ ముందు మాటలు ఏం లేకుండా నిన్ను స్వస్థపరుస్తాడని ఎలా నమ్మగలవండి? ఏమన్నారు? మళ్ళీ చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు? వస్తారు, వాక్యాన్ని శ్రద్ధగా వింటారంటే వాక్యాన్ని శ్రద్ధగా వింటారా? ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నారు. 99% ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నారు. ఇప్పుడు వరకు వాక్యం చెప్పుకున్నాం కదా అమ్మ, మిమ్మల్ని ఒక్కొక్క సూత్రం, ఎన్ని సూత్రాలు చెప్పుకున్నాం ఈరోజు? మొన్న ఒక 5, ఇప్పుడు ఒక 5 అనుకోండి. ఇప్పుడు 5 చెప్పిన సూత్రాల్లో ఒక్కొక్క సూత్రంలో నుంచి ఒక్కొక్క ప్రశ్న అడుగుతాను, చెప్తారంటే చెప్తారా? అయిపోయింది. ఇక్కడే 99% ఫెయిల్ అయిపోయారు. చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఏం చేశారు ఈరోజు? ఆయన దృష్టికి మీరు పొద్దున్నే లేచిన తర్వాత న్యాయంగా ఏం చేశారు? మీరు దేవునికి మాట ఇచ్చారు. ఏమని? లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం కదండి. మీకు నిన్న ఎంతమందికి ఫోన్లు వచ్చినాయి? ఒకటి. అందరికి ఫోన్లు వచ్చినాయి కదా, అందరికి తెలుసు కదా. ఇప్పుడు దేవుని దృష్టికి ఎవరి దృష్టికి మాట ఇచ్చారు మీరు? ఇప్పుడు ఫోన్ వచ్చిన వెంటనే ఏం చెప్పారు? మీకు టైమింగ్ మార్చారు, ఈ టైంకి రావాలి అని చెప్పారు. ఓకేనా? ఇప్పుడు ఎంతమంది టైంకి వచ్చారు? 2 వచ్చారు. నేను కూడా రాలేదు తెలుసా. అంటే ఇప్పుడు దేవుని దృష్టికి న్యాయంగా ఉన్నామా? మనం దేవుని దృష్టికి న్యాయంగా ఉన్నామా? లేవు. ఇది మార్చుకోవాలండి. ఇక్కడ కూడా ఎంతమంది ఈరోజు నేను కూడా ఫెయిల్ అయిపోయాను, అవునా కదా? ఒప్పుకోవాలి, నేను కూడా ఫెయిల్ అయిపోయాను. ఇంకా దేవుని దృష్టికి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించిన ఎడలా ఏం అనుసరిస్తున్నామండి? ఏం అనుసరించాం మనం? ఎలా అనుసరిస్తున్నాం? ఆయన కట్టడలేయి, ఆయన కట్టడలన్నీ ఇదిగో ఇలా నేను ఈ కట్టడ అనుసరించానని చెప్పగలమా? నేను ఈ కట్టడ అనుసరించి ఇదిగో ముందుకు వెళ్తానని చెప్పగలమా? ప్రతిరోజు మీరు లేచిన వెంటనే ఆయన కట్టడను నేను ఈ రోజు తూచా తప్పకుండా అనుసరించాలని ఏమని చెప్పగలరా? చెప్పారండి. ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త చేయమన్నాడు. ఓకే, సర్వలోకానికి మనం వెళ్ళలేము. ఇదిగో ఒక ఆత్మను రక్షించమన్నాడు. ఆత్మను రక్షించే పని ఏమైనా ఉందా? ఆత్మను రక్షించే పని ఏమైనా ఉందండి? బైబిలే చదవటం లేదు, ఇంకా ఆత్మని ఏం రక్షిస్తారండి? వారానికి 10 వచనాలు చదువుకు రమ్మంటేనే చదువుకు రావట్లేదు, ఇంకా ఆత్మని ఏం రక్షిస్తారు?
ఏమండి లాస్ట్ వీక్ నిర్గమాకాండం ఇదంతా చదవండి, ఏమి తినాలో ఏం తినకూడదో చెప్తారు, ఇవన్నీ చదువుకోమని చెప్పానా? చదివారా? ఎందుకు? ఏదో ఆయన సంఘం పెట్టుకున్నాడు, మనం వెళ్ళి రొట్టె ద్రాక్షారసం తినేసి వస్తే సరిపోతుంది. వెళ్ళామా లేదా, అటెండెన్స్ పడిందా లేదా, అంతేనండి. నా అటెండెన్స్ పడుతుంది, అందరు అటెండెన్స్ పడుతుంది. మరి పరలోకంలో అటెండెన్స్ పడిందా మనది? జీవగ్రంథంలో పేరు రాయబడుతుందా లేదా? ఇవన్నీ ఆలోచించాలి కదండి. ఆలోచించాలా వద్దా? ఇంకేమన్నారు? నేను ఐగుప్తీయులకు కలిగి చేసిన రోగములలో ఏది రానియడంట. ఏమండి ఇప్పుడు ఇన్ని రోగాలు వచ్చేస్తున్నాయి కదా మనకి, దేనికి వచ్చేస్తున్నాయి? ఇన్ని రోగాలతో బాధపడుతున్నాం కదా, ఎందుకు బాధపడుతున్నాం? ఆయన కట్టడలను తెలుసుకోవడం లేదంటే. చిన్ననాటి నుంచి ఆయన కట్టడలు చక్కగా నేర్చుకున్నామంటే ఏమండి వెళ్తామా? రాంగ్ రూట్లోకి వెళ్తామా? వెళ్ళాం. రాంగ్ రూట్లోకి వెళ్ళే అవకాశమే ఉండదండి చిన్ననాటి నుంచి నేర్చుకుంటే. ఇప్పుడు మనం మధ్యలో వచ్చాం, మరి నేర్చుకోవాలి కదండి, నేర్చుకునేవారిగా ఉండాలి కదా. ఆయన కట్టడలు ఏంటో తెలుసుకోవాలి కదా, ఆరోగ్యం ఉండాలి కదా. నువ్వు నా కట్టడలనన్నింటినీ అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగముల్లో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అంటున్నారండి. అంటే మిమ్మల్ని దేవుడు స్వస్థపరచాలంటే మీరేం చేయాలి? ముందు ఉన్నాయని చేయాలి. ఆ రోజు ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నాడు, ఈ రోజు క్రైస్తవులుగా మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీకు కట్టడలు ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. మరి ఆ కట్టడలు పాటించగలుగుతున్నారా? ఆ కట్టడలు మీరు నెరవేర్చగలుగుతున్నారా? ఆలోచించండి. ఒక కట్టడే పాటించలేకపోతే ఇంకా బోల్డ్ ఉన్నాయండి బైబిల్లో. ఆయన కట్టడలు పాటించేవారిగా మీకు ఏం కలుగుతుందంట? స్వస్థత కలుగుతుందండి. నువ్వు కట్టడ పాటించకుండా నాకు రోగం వచ్చింది, నాకు జబ్బు వచ్చింది, నన్ను స్వస్థపరిచి దేవుడా అంటే ఎలా? ఆలోచించాలి కదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టకుండా ఇదిగో నాకు మెడిసిన్ రా అంటే రాస్తాడండి? రాయడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇదిగో దేవుడు ఎన్నో ఆరోగ్య సూత్రాలు చెప్పాడు, అందులో మనం 9 మాత్రమే ఆలోచించాం. ఇదిగో ఇంకా మీరు బైబిల్ చదువుతూ ఉంటే ఎన్నో మాటలు ఆయన అన్ని మన ఆరోగ్యం కోసమే. ఎందుకంటే ఆయన నివసించాలి కదా మనలో, ఆయన పరిశుద్ధాత్మక ఆలయంగా ఉన్నాం కదా మనం. వాళ్ళిద్దరూ ఉండాలి కదా, యేసుక్రీస్తు వారు గారు మన దగ్గర ఉండాలి కదా. వీళ్ళందరూ ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. మన శరీరాలను పాడు చేసుకుంటే ఉండలేరు కదండి వాళ్ళు. శరీరాన్ని విడిచిపెడితే ఉండలేరు కదా వాళ్ళు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకుని, ప్రార్థనతో పాటు వైద్యం కూడా దేవుడిచ్చిన జ్ఞానమే అని ఆ జ్ఞానాన్ని స్వీకరించేవారుగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందు ఉన్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో మీరు చెప్పిన ఆరోగ్య సూత్రాలు కొన్నింటిని మాత్రమే మేము ఆలోచించాం తండ్రి 2 వారాలు బట్టి. మరి నేర్చుకున్న ఆ పాఠాలను మరి హృదయంలో భద్రపరుచుకుని వాటిని బట్టి మా శరీరాలను ఆరోగ్యంగా ఉంచుకుని మిమ్మల్ని మహింపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని గణపరచడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.